పంచభూతాల్లో పృథివీ, జలం, అగ్ని ఈ మూడింటిని మనం ఆరాధిస్తున్నాం. ఇక ఆకాశం నుండి మొట్టమొదట ఆవిర్భవించినటువంటి వ్యక్తమైనటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వాయువు. ఆకాశాత్ వాయుః వాయోః అగ్నిః అగ్నేః ఆపః అద్భ్యః పృథివీ. ఇది ఒక క్రమాన్ని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఉపనిషత్తులో. వాయువు అనంటే ఇప్పుడు బయట ఏదైతే గాలి ఉందో లోపల కూడా అదే ప్రాణం ఉంది. బయట గాలి ఏది చేస్తుందో లోపల కూడా అదే చేస్తూ ఉంది. ఆ సీక్వెన్స్ లేకపోతే, ఆ సమన్వయం లేకపోతే ఈ శరీరం పంచభూతాలకి అనుబంధంగా బ్రతికే అవకాశం లేదు. బయట భూమి ఏమిటో శరీరం కూడా అలానే ప్రవర్తిస్తుంది. బయట నీళ్లు ఎలాగుంటాయో లోపల మనస్సు కూడా అలా ఉంటుంది. బయట అగ్ని ఎలా ఉంటుందో లోపల వైశ్వానర అగ్ని కూడా అలా ఉంటుంది. అలాగనే బయట మహావాయువు ఏదైతే ఉందో వాయువు తత్వం, అలాగనే లోపల కూడా ఆ ప్రాణం అలాగనే ప్రవర్తిస్తూ ఉంటుంది. సేమ్ అది సింబాలిక్, అలాగనే సేమ్, ఇంకా రెండో అసలు లేదు, తేడా ఉండదు. కాబట్టి బయట గాలి ఏం చేస్తుంది బాగా ఆలోచన చేస్తే, మన కంటికి కనపడకుండా గాలి అనేటువంటిది వీస్తూ ఉంటుంది. ఆ గాలి లేకపోతే అసలు కదలిక లేదు బయట. బయట మనం కదులుతున్నాము అని అంటే మనం కదలికకి బయట నడవడానికి కానీ దేనికైనా గుర్తుపెట్టుకోండి రెండే కారణాలు. ఒకటి ఆకాశం, రెండు వాయువు. ఇవి రెండిటి వల్లనే కదలిక అనేది వస్తుంది. అందుకనే వాయువు అంటే గతిమత్ వాయువు, అంటే కదిపేది వాయువు. మీకు మోడర్న్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం స్కూటర్ ఉంది కదా, ఏదో ఒక స్కూటర్ ఉంది. ఆ స్కూటర్ నడవాలి అంటే మనం ఏం పట్టించాలి దాంట్లో? పెట్రోల్ కానీ మన డీజిల్ కానీ ఏదో పోయాలి. అలాగనే ఇప్పుడు టైర్లు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి. అది కదలడానికి లోపల ఏం పెట్టాలి? గాలి ఉండాలి. అయితే ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం స్కూటర్లో పోస్తున్నాం కదా. మీరు స్కూటర్ని నడిపేటప్పుడు సరిగ్గా మీరు గమనిస్తే స్కూటర్ స్టార్ట్ చేసి ఇగ్నేట్ చేస్తే, దాన్ని స్టార్ట్ చేయగానే ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్యూబ్ ద్వారా వచ్చి అక్కడ కార్బన్ మీద పడుతుంది లోపల. ఎప్పుడైతే కార్బన్ మీద పడిందో అది బర్న్ అవుతుంది, ఫ్యూయల్ బర్న్ అవుతుంది, ఆ ఇంధనం కాలుతుంది. కాలి అక్కడ ఒక రకమైనటువంటి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఫ్యూయల్ బర్న్ అయ్యి ఒక రకమైన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాసు బండిని జర్కిస్తుంది అనమాట, అంటే కదుపుతుంది దాన్ని. ఆ కదిపినప్పుడు ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు మనం గేర్ వేసి యాక్సిలరేటర్ ఇవ్వగానే బండి నడుస్తూ ఉంటుంది. డైరెక్ట్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ బండిని కదపదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ కాలాలి. కాలి ఆవిరైతే ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకనే చూడండి, డీజిల్లో పెట్రోల్లో మీరు ఒక బాటిల్లో పోసి మూత పెట్టి మూత తీసి చూస్తే ఒక రకమైన గ్యాస్ కొడుతుంటుంది వాసన. అది ఏమిటంటారు? గాలి. గాలి ఈ లోకంలో మరుత్ అనేటువంటిది ఖచ్చితంగా 42 రకాల గాలులు ఉన్నాయట, వాయువులు ఉన్నాయి. 42 రకాల వాయువులు ఉన్నాయి. ఒకటి ఇంధనంలో ఉన్నటువంటి వాయువు ఒకటి, అలాగనే బయట తిరిగే వాయువు ఒకటి. ఇప్పుడు మీరు బయట తిరిగే గాలి ఉందే మనం పీల్చుకుంటున్నామే, ఆ పీల్చుకునే గాలి వేరు, ఇంధనాల్లో ఉండే గాలి వేరు. మనం పీల్చుకునే గాలి మనల్ని కాపాడడానికి, కానీ డీజిల్లోనో పెట్రోల్లోనో వీటిల్లోనో ఉండే గాలి అది కాల్చడానికి పనికొస్తుంది. ఆ గాలి కాల్చడానికి పనికొస్తుంది. గ్యాస్ ఉంది, సిలిండర్ ఉంది, దాంట్లో ఏముంటుంది? గాలి.
కానీ ఆ గాలి దేనికి పనికొస్తుంది? మనం పీల్చుకుంటామా? గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా ఊపిరి అందకపోతే బయట అక్కడ కూడా ఇదే పెడతారు మనకు. రెగ్యులేటర్ తీసేసి దానికి ఏదైనా ఒక పెట్టి మాస్క్ పెట్టి అందులోంచి పీల్చుకుంటామా? చచ్చి ఊరుకుంటాం. అది లోపలికి వెళ్తే చచ్చిపోతాం. కొన్నిటిని విషవాయువులు అంటారు. అది విషం కాదు, అంటే మనకు విషం, కానీ అవి ఉంటేనే కానీ కొన్ని పనులు అవ్వవు మనకు. అంటే నువ్వు పీల్చుకుంటే చచ్చిపోతావు, కానీ నీ యొక్క మనుగడకు వాటిని వాడుకోవచ్చు. కాబట్టి గాలి ఒక రకం కాదు, 42 రకాలు 43 రకాలు గాలులు ఉన్నాయి. మరుద్గణేభ్య అని అంటారు. అందుకనే ఈ లోకంలో కదిపే శక్తి దేనికి ఉందనంటే గాలికి మాత్రమే ఉంది. మీరు చూడండి, గాలి ఇలా ఉంటే మనకు తెలియదు ఏం కదుపుతుందండి అనుకుంటాం. కానీ గాలి విపరీతమైందనుకోండి, చెట్లను తిరగబెట్టేస్తుంది, ఇళ్ళు పడగొట్టేస్తుంది, మనుషుల్ని ఎత్తేస్తుంది, పెద్ద పెద్ద వాహనాల్ని తీసి అవతల పారేస్తుంది. అంటే అదే వాయువు కనుక ఒక ప్రమాదపూరితంగా కనుక మారిందనంటే మొత్తం లేపి అవతల పారేస్తుంది. నీళ్ళని ఒక్కసారి పైకి తంతుంది. అది ఒక సునామీ రావాలన్నా, సముద్రంలో ఉప్పెన రావాలన్నా దేనివల్ల వస్తుంది? గాలి. కాబట్టి వాయువు చాలా పెద్ద తత్వం, అది వాయు తత్వం అది. కాబట్టి కదిలే శక్తి, కదిపే శక్తి ఒక్క గాలికే ఉంది.